అప్పాజీపేటలోని మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాలలో సంక్రాంతి సంబరాలను విద్యార్థులు ఘనంగా నిర్వహించుకున్నారు. రంగవల్లికలు లాంటి కార్యక్రమాలతో ఘనంగా జరుపుకున్నారు. సంక్రాంతి తెలుగు ప్రజల ప్రధాన వ్యవసాయ పండుగలో ఒకటి. ఇది ప్రకృతికి, సూర్యుడికి, రైతు కృషికి కృతజ్ఞతలు తెలుపుకునే పండుగ. సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు కనుక ఈ పండుగను మకర సంక్రాంతి అని అంటారు. రైతులు తమ కష్టానికి ఫలితంగా వచ్చిన పంటను చూసి ఆనందిస్తారు. భూమికి, పశువులకు కృతజ్ఞతలు తెలుపుతారు. మహిళలు రంగురంగుల ముగ్గులు, రంగులతో నింపి గొబ్బిళ్లతో అలంకరిస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అప్పాజీపేటలోని మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల గురుకుల విద్యాలయంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశుసంవర్ధక శాఖ అధికారి, నల్గొండ మండల ప్రత్యేక అధికారి డాక్టర్ జీవి రమేష్ విచ్చేసి పాఠశాల ప్రిన్సిపల్ భవానీ, ఉపాధ్యాయ బృందంతో ఎంతో అంగరంగ వైభవంగా పాఠశాలలో విద్యార్థుల సమక్షంలో పండుగ ఘనంగా జరుపుకున్నారు. సంక్రాంతి సంబరాల్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. సంక్రాంతి ప్రాముఖ్యతను తెలుపుతూ కొత్త బియ్యం, పాలతో పొంగలి తయారు చేయడం, రంగవల్లికల లాంటి కార్యక్రమాలతో పాటు విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని అందమైన రంగవల్లికలు వేశారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ప్రిన్సిపల్ భవానీ, ఏటీపీ అరుణ, వార్డెన్ శిరీష, ఉపాధ్యాయ బృందం సైతం రంగవల్లిక పోటీలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొని సంక్రాంతి సంబరాలు విజయవంతంగా జరుపుకున్నారు. సంక్రాంతి పండుగ స్పెషల్ పరమాన్నం, పులిహోర, సకినాలు, అరిసెలు వంటి పిండి వంటలతో ఇంటి దగ్గర ఉన్న పండుగ వాతావరణం పాఠశాలలో కల్పించినందుకు విద్యార్థులందరూ కూడా ప్రిన్సిపల్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.